ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు లేదా దేశానికి మాత్రమే పరిమితమై ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్‌గా చేసుకొని మాస్ వార్నింగులు ఇచ్చుకుంటూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈసారి అంతర్జాతీయ వేదిక మీద దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనడం కోసం వెళ్లారు కదా గౌరవ ముఖ్యమంత్రి. ఆ దావోస్‌లో అంతర్జాతీయ వేదికల మీద ప్రపంచ దేశాలకి ఈసారి మాస్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. తానేమంటున్నారంటే, ప్రపంచంలో ఇప్పుడు భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశం. 2, 3 సంవత్సరాల్లో మూడో ప్లేస్‌లోకి రాబోతూ ఉన్నాం. 2047 వచ్చేసరికి ప్రపంచంలో భారతదేశమే నంబర్ 1 స్థానంలోకి వెళ్తది అని చెబుతూ బాలకృష్ణ స్టైల్‌లో కొన్ని సినిమాటిక్ డైలాగ్స్‌ను కూడా యాడ్ చేశారు చంద్రబాబు నాయుడు గారి స్టైల్‌లో. భారత్ నిద్రపోతున్న సింహం లాంటిదని, ఒక్కసారి కనుక మేల్కొంటే అంటూ చంద్రబాబు నాయుడు గారు మిగిలిన దేశాలకు శుతిమెత్తగా వార్నింగ్ లాంటిది ఇచ్చినట్లే. బహుశా ప్రస్తుతం ప్రపంచ దేశాల నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. లేకపోతే దావోస్ వేదికగా భారత్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంది. 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళినట్టున్నారు. కేంద్ర మంత్రులు వెళ్ళారు. చాలా కంపెనీల సీఈఓలు కూడా వెళ్ళారు. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వస్తూ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఒక విందు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ విందులకు భారతదేశం నుంచి ఒక 5 మందికి 6 మందికి ఇన్విటేషన్ ఉన్నట్లుంది. అందులో అన్ని కంపెనీలు, అంటే ప్రధాన కంపెనీల సీఈఓలు ఉన్నట్టున్నారు. రిలయన్సు, విప్రో, ఇన్ఫోసిస్సు, ఇటువంటి మిగతా 3 కంపెనీలు ఏవో ఉన్నట్టున్నాయి. సో ప్రధానంగా ఈ విందు సమావేశానికి సీఈఓలు హాజరైనట్లున్నారు. బట్ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, చాలామంది పారిశ్రామికవేత్తలు వెళ్ళారు. సో భారత్ ప్రజెన్స్ ఈసారి దావోస్లో ఎక్కువగా ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఉత్సాహంలోనే అంతే ఎనర్జెటిక్గా ప్రపంచ దేశాలకు శుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. భారత్తో జాగ్రత్త, నిద్రపోతున్న సింహం లాంటిది. 2047 వచ్చేసరికి మేమే నంబర్ 1 స్థానంలో ఉంటాం. సో భారతదేశ వ్యవహారాలతో జాగ్రత్తగా మెలగాలి అన్నది సీఎం గారి పాయింట్.